నమస్తే అండి, నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పొనగంటి ఆకుతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఈ పొనగంటి ఆకు కంటికి చాలా మంచిదండి. ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయి. మరి లేట్ చేయకుండా ఎన్నో ప్రయోజనాలున్న ఈ పొనగంటి ఆకుతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి పావు టీ స్పూన్ వరకు మెంతులని, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని వేసి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగాక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని కూడా వేసుకొని నువ్వులని వేయించుకోవాలి. నువ్వులు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 10 నుంచి 12 పచ్చిమిర్చీలను ఇలా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి పొనగంటి ఆకుని వేసుకోవాలి. ఈ పొనగంటి ఆకుని నేను ముందుగానే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈ పొనగంటి ఆకులో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింకులతో పాటు ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆకుకూరని తరచూ తింటే చాలా మంచిది. ఈ ఆకుని తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటుని తగ్గించి గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతుంది. ఈ ఆకులో ఉండే కాల్షియం మన ఎముకల ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. ఇన్ని పోషక విలువల్ని కలిగి ఉన్న ఈ ఆకుని మీరు కూడా తప్పకుండా మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇప్పుడు ఈ ఆకుని ఇలా రౌండ్గా చేసుకొని 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం చింతపండుని కూడా అందులోకి వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి స్పూన్తో ఇలా కలుపుతూ మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. సో ఇదైతే ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్చుకోవాలి. ఆలోపు మనం ముందుగా వేయించుకున్న పప్పు దినుసుల్ని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. అందులోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చిలను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఉడికించుకున్న పొనగంటి ఆకు, టమాటాలని వేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపుని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులన్నింటినీ వేసుకోవాలి. 4-5 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకుని, 2-3 ఎండుమిర్చీలని, పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కూడా వేగాక అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎన్నో పోషక విలువల్ని కలిగిన ఈ పొనగంటి ఆకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.